మా ఆయన అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. నాన్న అయితే ఫుల్ దంపుతుంది. మా ఆమెని గరం గరం ఏమని చెప్పినా చేస్తానని చూద్దాం. ఎందుకు ఒక 2 దినంగానే మస్తు అయిపోతుంది. వర్షం పడితే ఇట్లాంటి వెదర్ ఉంటే ఇది జనాలందరికి అలవాటైపోయింది. వాన పడుతుంది, మంచిగా 2 పెగ్గులు వేసుకొని తింటే ఎట్లా సూపర్ ఉంటుంది కదా. ఆనియన్ విడివిడిగా చేసి అంటే పకోడీ. నా నోరు బాగలేదు కదా, కారం తగులుతాయా, అది ఒక రకమైన ఫ్లేవర్. స్టవ్ మీద కూర్చుంటే మమ్మల్ని అస్సలు పట్టించుకోవు కదా నువ్వు. అదే వాన పడుతుంది కదా, కనీసం వర్కన్నా చేసుకుంటే వాన పడుతుంది ఏమైనా చేయకపోయినావు. నాకు కూడా తినాలనే ఉంది. ఇంట్లో అయితే శనగపిండి, బియ్యం పిండి అవి ఉన్నాయి. నార్మల్గా అందరూ అయితే మిరపకాయ బజ్జీలు ఇంకా వడలు అవి ఏవేవో వేసుకుంటారు. చూడు ఏమైనా చేయపో. మా రాకీ గానికి వర్షం పడితే ఉరుములు వస్తే పిచ్చి భయము. అలా డాడీ పక్కకి ఎట్లా కూర్చున్నాడో చూడండి, శుద్ధపూసలాగా. మా ఇంట్లో డేంజర్ గాడు వాడు, కర్షటోడే వాడు. ఇప్పుడు ఇటువంటి టైంలో వాడిని అవసరం కాబట్టి శుద్ధపూసలాగా కూర్చున్నాడు. రాకీ డాడీ హాయ్ చెప్పు బేటా. హాయ్ అగో చెప్పింది. నాకు ఒకటైతే ఐడియా వచ్చింది, నిజంగా చేద్దామా? ఉల్లిగడ్డ బజ్జీ చేద్దాం, చూపిద్దాం వాళ్ళకు కూడా. నాకు కూడా అసలు ఇప్పటివరకు నాకు తినాలి, నాకు కూడా బాగా సర్ది అయ్యింది, దగ్గులేస్తుంది, కొంచెం నోరంతా ఎటో ఉంది, నాకు కూడా తినాలనిపిస్తుంది. కానీ ఏం చేసుకోవాలి, ఆలుగడ్డ లేదు అని నేను ఆలోచిస్తున్నా. మా ఆయన అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. బయట వాన చూపిస్తా. వాన అయితే ఫుల్ దంపుతుంది. మా ఆమెని గరం గరం ఏమని చెప్పినా చేస్తానని చూద్దాం. ఏమో కోసేసినట్టుంది అప్పుడే ఉల్లిగడ్డ. నువ్వు బయట వర్షం పడుతుంటే వీడియో తీసినావు కదా, ఇట్లా కోసినావు. ఇట్లా స్లైసెస్ లాగా ఇట్లనే బజ్జీ లాగా వేసుకోవచ్చు. ఇంకొకటి ఎట్లాగో కొంచెం పిండి మిగులుతుంది లాస్ట్కి, నాకు తెలుసు. ఇది ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు ఇదంతా మసాలా పెట్టే కంటే ఇది ఇట్లా లైన్ పెట్టినా. బయట ఉరుములు ఫుల్ వాన. అవును, ఇప్పుడు మన టైంకి ఏం లేదు కదా. ఇప్పుడు చింతపండు అది ఇదంతా దంచి ఇవన్నీ చేసే కంటే ఏం చేయాలంటే, ఇది కొంచెం మామిడికాయ పచ్చడి ఉంది కదా, ఉప్పు పెడతావు కదా అప్పుడప్పుడు. ఉప్పు, నువ్వుల పొడి, కొంచెం చింతపండు అట్లా కలిపి ఇంట్లో పెట్టేస్తుండే. ఇక ఇప్పుడు ఏమో, ఇప్పుడు అంత టైం లేదు కదా, ఇక అవన్నీ చేసేసరికి మనం తినే టైం అవుతుంది ఇక. అందుకని మామిడికాయ తొక్కు పెడుతున్నావా? ఎందుకంటే ఇది కారం ఘాటు తలగొద్దు, ఏదో ఒకటి ఉంటే ఫ్లేవర్ కారం అనేది అయిపోదు. అది ఉసురుకాయ తొక్కుది పెట్టద్దా? ఏదైనా సరే అలా చింతపండు ఉండే కదా. అవు కదా, తీసుకో మరి. అది మిరపకాయలు అయితే తొక్కు అయితే పెట్టేసింది. మార్కెట్కి పోయి మనం ఆలుగడ్డలు అవి ఇవి కొనుక్కొచ్చే అంత సీన్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఉన్నదాంతో కవర్ చేయాలి. దాంతో ఇది శనగపిండి ఉంది, బియ్యం పిండి తీసేవా నాకు? బా ఒక్కసారి ఇక్కడ రావా, పైన కొంచెం బియ్యం పిండి ఉంది, తీసేవా? అది అది ఆ పక్కకు అదనుకుంటా. కాదా అయితే ఇదే అయితే పక్కకు ఇక్కడ. అది జొన్న పిండి ఏమో ఉన్నది, పెద్ద బరువు ఉందా? అయితే అవుతలే. అది ఎప్పుడు మర్చిపోతుంటే, ఎప్పుడు చాలా రోజులేదు. అసలు సొరకాయ తెస్తే మీరు సర్వపిండికే నానబెట్టి పెట్టేద్దాము. ఇప్పుడైతే ఈజీగా రెడీగా ఒత్తేసుకుంటుంటే మంచిగా. పోయాలి.
ఇదేందిరా బాబు? ఇదిగో బియ్యం పిండి. బియ్యం పిండి ఎందుకు వేసుకుంటామంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ శనగపిండి వేస్తే ఎవరికైనా గ్యాస్ ఫామ్ అవుతుంది. నైట్ అవుట్ కదా ఇప్పుడు, గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నట్టు కొంచెం వేసుకోవాలి బియ్యం పిండి. చాలా మటుకు ఇదిగో పైన పెట్టేసి, చాలా మటుకు అందరూ శనగపిండి బజ్జీలు అంటే డైరెక్ట్ శనగపిండి వేసేస్తారు. కొంచెం బియ్యం పిండి వేసుకుంటే కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇది కొంచెం ఓమా, నాకు కొంచెం సరిదైందని చెప్పినా కదా, వేద్దాం. అందులో అయ్యో నువ్వు పోతూనే ఉన్నావు. ఇక కొంచెం ఓమా, ఉండి లేనట్టు సోడా, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి. అన్నీ ఫస్ట్ తీసేస్తా. కొద్దిగా జీలకర్ర, మంచిగా డైజెషన్ అవుతుంది. అవును, చిన్న పెట్టు. తినాలంటే కష్టపడాలి. నేనే చేస్తా, కాకపోతే కొంచెం చేతి కింద ఏం చెయ్యదని అంటాడు. ఉల్లిగడ్డ పకోడీ మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అది కూడా తమలపాకు బజ్జీలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అది చేద్దాం. మన ఇంట్లో తమలపాకు చెట్టు పెరుగుతుంది. ఇంకో చెట్టు పెరుగుతుంది. పూలు ఎప్పుడు వస్తాయి? పారిజాతం ఏమో చెట్టు బాగానే అవుతుంది కానీ మరి ఎప్పుడు వస్తాయో. ఆషాఢంలో బ్రహ్మకమలం అని చెప్పినాను కదా, మళ్ళీ మా ఇంట్లో శ్రావణంలో కూడా బ్రహ్మకమలం మళ్ళీ నేను చూపిస్తా. అంత బాగానే ఉంటది. అసలు ఎవరి ఇంట్లోనన్నా ఇట్లా వస్తాయో లేవదు కానీ అట్లానే పువ్వులు ఎట్లయితే వస్తాయో అందరి ఇంట్ల పరిస్థితులు కూడా అట్లా మారితే ఎంత బాగుంటది కదా. ఆ పువ్వులు ఎట్లెట్లా వస్తాయో ఇంట్లో కూడా లక్ష్మీదేవి అట్లా ఆడితే ఇంకా సూపర్ ఉంటది కదా. అంటే బ్రహ్మకమలము అని అంటే బ్రహ్మరూపము అని అంటారు కదా, ఆయనకు తెలియదు ఏమున్నది. అట్లా అందరి చేతులు కూడా మంచిగా కష్టాలు లేకుండా లక్ష్మీదేవి అట్లా మంచిగా తాండవం చేస్తారు. అందరికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఇంకా మంచిగా ఉంటారు కదా అని. అంటే మెయిన్ ఇట్లా కూల్ ఉండాలి వెదర్ అయితే. అట్లా కాదు కానీ అదేమో మరి ఒక్కొక్కరు ఏమో మళ్ళా. మీకు కూడా అట్లా కంటిన్యూ ఎవరన్నా వస్తే ఎవరి ఇంట్లోనైనా అట్లా కంటిన్యూగా ఫ్లవర్స్ వస్తాయా నాకు కమెంట్ లో చెప్పండి కొంచెం. ఎందుకంటే నేనైతే ఏమి వినలేదు. మా కొడుకు ఏమన్నాడు, ఏంటిది మమ్మీ మన ఇంట్లో ఏమైనా ఫ్యాక్టరీ పెట్టా మానని చెప్పాను అన్నాడు. ఇదిగోండి ఇట్లా మంచిగా ఇట్లా కలపాలి. ఒకసారి ఉప్పు అయితే చూసుకుందాం. మా బాబు లేడు అందుకే కొంచెమే నానిపిన పిండి. బాగుంది, కాకపోతే కొంచెం అయితే ఉప్పు వేద్దాం. రాకి చూడండి అంచెలు వచ్చేట్లా చేస్తుంది. అంటే ఎట్లా ఎవరంత భయపడరు, వీడే ఎక్కువ భయపడతాడు.
పుట్టప్పుడు చూడండి మా రాకీ గాడు మమ్మల్ని అందరినీ కలిసినోడే బేకార్ గాడు. 14 days పప్పిని తీసుకొచ్చినాం. ఇప్పుడు 12 years ఓడ అయ్యిండు. ఇప్పుడు 12 ఏళ్ళ పప్పి ఆడు ముసలోడు. డాడీ మా ఆమె బజ్జీలు వేయడం స్టార్ట్ చేసింది. నార్మల్ మిర్చి ఇవి, దొడ్డు మిర్చి కాదు. అయ్యో ఉబ్బలేవని అనొద్దు, నీకే చెప్తున్నా. అంటే సోడా వేసుకోవాలి ఉబ్బాలని. ఎందుకు ఉబ్బుకుంటా తినడం మంచిదా? సోడేసుకొని ఆ గ్యాస్ ప్రాబ్లం అయ్యి బయట మిర్చీలు ఇట్లా సోడేసి పోగొడతారు. ఎందుకు ఒక 2 దినంగానే మాస్త అయిపోతుంది అది. ఎందుకు ఒక 2 దినంగానే మాస్త అయిపోతుంది అది. కొంచెం మీరు అందరు మా ఫుల్ వీడియోస్ కూడా అందరు చూడండి. ఇప్పటి నుండి అన్ని ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాము. మా డైలీ రొటీన్ ఏంటిది ఏందని చూపిస్తాము. ఇంకేంటిది, ఇంకేం కావాలి? ఉల్లిగడ్డ చేస్తే తిన్నాం. ఏందో ఏమో అసలు నిజంగా ఉట్టప్పుడు ఎవరికి ఏం తినాలనిపించదు, అంత ఇష్టం అనిపించదు. ఈ వర్షం పడితే ఇట్లాంటి వెదర్ ఉంటే ఇది జనాలందరికి అలవాటైపోయింది. వర్షం పడితే ఇట్లాంటి వెదర్ ఉంటే ఇది జనాలందరికి అలవాటైపోయింది. అబ్బా వెదర్ చూడు ఎంత బాగుంది, ఏదన్నా వేడి వేడిగా చేసుకొని తిందామా, అవి అందరు అట్లనే. కానీ నాకైతే అబద్ధం ఎందుకంటే నాకు ఈరోజు అనిపించింది ఎట్లా అంటే సర్ది అయింది, నాకు బాగా దగ్గులేసింది, సర్ది అయింది. అంటారు కదా సర్ది అయితేనంటే 6 నెలల బలం పోతుందట మనిషికి, పెద్దోళ్ళు చెప్పారు. అంటారు కదా. ఇక అట్లా నాకు కొంచెం డీలాగానే ఉన్నాయి ఈరోజు. కాకపోతే ఏంటంటే ఇక నోరు కూడా అంతా ఖరాబ్ అన్నట్టే ఉంది, ఏమన్నా తినాలనిపించింది. వాన పడుతుంది మంచిగా 2 పెగ్గులు వేసుకొని తింటే ఎట్లా సూపర్ ఉంటుంది కదా. వాన పడుతుంది మంచిగా 2 పెగ్గులు వేసుకొని తింటే ఎట్లా సూపర్ ఉంటుంది కదా. అయ్యో దీంట్లో జరిగిన నాన్న ఊకే భయపడుతుంది, మీదనే జిల్లా కొడుతున్నట్టు. తర్వాత నీకే కష్టం, అర్థమైందా? ఆడోళ్ళకి ఏమన్నా అయితే మగోళ్ళకే కష్టం. ఆల్బజీ లెక్కనే స్లైస్ ఇట్లా కోసి స్లైసెస్ పీసెస్ తీయాలా. కొంచెం చిక్కగా నానుకోవాలి పిండి, ఇట్లా అద్దుకోవాలి కాబట్టి, ఎందుకంటే పట్టుకోవాలి ఉల్లిగడ్డకి. ఆనియన్ అని విడివిడిగా చేసి అంటే పకోడీ. ఆనియన్ అని విడివిడిగా చేసి అంటే పకోడీ. అప్పుడు పకోడీలా వాటర్ కలపరు. ఆ పకోడీ ఇంకేమన్నా ఉంటే అవి వేసి కొంచెం ఉప్పు వేసి పిసుకుతే ఆనియన్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్. ఇక ఇది ఏంటంటే వాటర్ వేసి కలిపినాం కదా, దాంట్లో వాటర్ వేయరు. చూడండి 4 ఉల్లిగడ్డ బజ్జీ సూపర్. ఆమె అనుకుంటే 10 నిమిషాల కథం. ఎందబ్బా అంత సీరియస్? నిన్న కోప్పడనే నిన్న పూజ చేయించిన, మళ్ళీ ఇలా పూజ చేయించాలా? ఏమో ఆయిల్ పడ్డదా చేతి మీద? ఏమైందబ్బా, అయిపోయిందా? పోయి అన్ని పని చేసినావు. మరి ఎంతసేపు తినాలనుకుంటే 10 నిమిషాలలో అయిపోతుంది. ఒక 1/2 అవర్ కూడా కాలే నువ్వు అడిగి. టేస్ట్ చేయి, నువ్వేదేం చూడు కడి.
సూపర్. మిరపకాయ బజ్జీలా తొక్కు. నా నోరు బాగలేదు కదా, కారం తగిలితే అది ఒక రకమైన ఫ్లేవర్. నా నోరు బాగలేదు కదా, కారం తగిలితే అది ఒక రకమైన ఫ్లేవర్. సూపర్. మళ్ళీ ఉంది కానీ నాకు అనిపిస్తలే కారం ఉన్నట్టు. అలా ఇత్తులు కూడా తీయలే మిరపకాయలలో. మేము ప్రాంక్ వీడియోస్ అని అనుకుంటున్నాం కదా, మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే చేస్తే మీరు కూడా చెప్పండి మాకు. మా ఆయన మీద నాకు, నా మీద ఆయనకు, మా బాబు మీద మేము మీకు ఎట్లయితే చెయ్యాలని మీరు అనుకుంటున్నారో, మీరు ఎవరికైనా ఐడియాస్ వస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? అట్లే మా వీడియోస్ కూడా అందరు ఫుల్ వీడియో చూడండి, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? మీ ఇంట్లో ఎవరైనా చేసుకున్నారా ఇట్లా వేడివేడిగా బజ్జీలు? ఇట్లా బజ్జీ సూపర్. అమ్మో అడుగుండమ్మా. చాలా బాగుంది. అడిగినా మానవత్వం జరగాలని ఏ అంటే నవ్వుతున్నారు. తినాలనిపించింది, చేసుకోవాలనిపించింది, తినాలంతే. మనం చేసుకుంటేనే రెడీ అవుతాయి కదా ఐటమ్స్. ఇప్పుడు బయట పోయి కొనుక్కొచ్చుకునేటట్లు కూడా లేదు. అసలు కొనుక్కొచ్చుకోవడం అంటే కూడా రెండు వస్తాయి, ఏమైనా తిన్నట్టుంటుందా? అందుకే నేను చేసిన. ఓకే అండి, బాయ్.